హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈజీ అండ్ టేస్టీ డాబా స్టైల్ కాజు పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కాజు పక్కన తీసి అందులోకి వన్ ఆనియన్ 2 మిర్చీస్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది బాగా ఇవి బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ మిర్చి వేగాయి. ఇందులోకి తగినంత పసుపు, తగినంత ఉప్పు, కొంచెం ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత 2 టమోటాస్ని కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్ కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మసాలా అంతా వేగిన తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. ఈ కర్డ్ అంతా మసాలాలోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న కర్డ్ని ఇలా మసాలాతో పాటు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మసాలాతో పాటు కర్డ్ మిక్స్ అయింది. ఇప్పుడు ఇందాక మిక్సీ జార్లో టమోటా పేస్ట్ చేసుకున్నాం కదా, అందులోకి వాటర్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాలో నుంచి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం కదా, ఆ పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. పన్నీర్ని ఇలా మనం కట్ చేసుకొని వేసుకున్నాం కదండి, ఫ్రై చేయకోకుండా ఇలా వేసుకుంటే పన్నీర్ ముక్కలకి మసాలా బాగా పడుతుంది. ముందుగా కాజుని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ కాజుని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 స్పూన్ గీ వేసుకోవాలి. ఇప్పుడు మనకి కాజు పన్నీర్ కర్రీలోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీ అయిన డాబా స్టైల్ కాజు పన్నీర్ కర్రీ రెడీ అయ్యింది. కాజు పన్నీర్ కర్రీ ఇది చపాతీలోకి, రోటీస్లోకి అండ్ ఫ్రైడ్ రైసెస్లో కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.